క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. కాసేపట్లో భారత్ పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ లో టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఈ రోజు జరగబోతుంది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి జరగబోయే క్రికెట్ మ్యాచ్ చాలా హోరాహోరీగా అయితే జరిగే అవకాశం అయితే ఉంది. అసలు ఇప్పుడు దీని మీద ఇక్కడ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయాలు అందరూ వీళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ రోజు క్రికెట్? సో ఎగ్జైటింగ్, ఇట్లా ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుందా అన్నట్టుంది. నాకు స్టార్ట్ అయితే మామూలు 6లు కొట్టే ఒట్టుడికి నేను ఇట్లా పరిశాన్ కావాలి, అట్లా ఉండాలి. అట్లా మా వేసే బౌలింగ్ కి వికెట్లు 3 వికెట్లకు 3 రబ్బర్ ఎగిరిపోయి 3 చుట్టూ పడాలి. అట్లా ఎగ్జైటింగ్ ఉన్నాం మేము. ఈ రోజు కంపల్సరీ ఇండియా విన్ అయిపోతుంది ఈ రోజు కాలిపిలి. సో ఇప్పుడు ఈ రోజు ఇండియా పాకిస్తాన్ మధ్య జరగబోయే ఈ క్రికెట్ మ్యాచ్ లో ఎవరు ఎక్కువగా స్కోర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు? విరాట్ కోహ్లీ. అసలు నిజం చెప్పాలంటే పాకిస్తాన్ అంటేనే విరాట్ కోహ్లీ. ఎప్పుడు వాళ్ళకి భయం ఎప్పుడు ఉంటుందంటే కింగ్ కోహ్లీ ఎట్లా ఆడతారు, వాళ్ళు ఎప్పుడు ఫోకస్ విరాట్ కోహ్లీ మీద వికెట్ తీస్తే చాలు అనుకుంటారు. కానీ రోహిత్ శర్మ కూడా చాలా ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు అందరు ఫామ్ లో ఉన్నారు. కానీ బౌలింగ్ యూనిటీ కొంచెం మనకి బుమ్రా లేడు, అది కనిపిస్తుంది. బట్ షమి కూడా మన 5 వికెట్ హాల్ తీసుకొని కొంచెం ఫామ్ లోకి అయితే ముందుకు వచ్చాడు కాబట్టి టెన్షన్ ఏం లేదు. మనం హాల్ మీద హెడ్ తోనే ఉంటాం, మనం విన్ అయ్యి. బట్ దుబాయ్ పిచ్ అనేది ఎక్కువ పాకిస్తాన్ కి బాగా అవకాశం ఉందని అంటున్నారు చాలా మంది. బట్ అదంతా వేస్ట్. మన దగ్గర బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ ఉంది కాబట్టి పక్కా విన్ అయితే మనదే ఇండియా. అంటే పిచ్ తో ఎలాంటి సంబంధం లేకుండా మన ఇండియా అయితే గెలుస్తుందని అంటారు. యా, కంపల్సరీ. మనకి టాస్ ఫామ్ ఉన్నారు కాబట్టి మనకు అంత ఫరక్ ఏం పడదు పిచ్ తోని. బట్ చూడాలి మన మ్యాచ్ అయితే. వాళ్ళు కూడా తక్కువ అంచనా వేయడం పాకిస్తాన్ కూడా. వాళ్ళు ఓడిపోయి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి విన్ చాలా ఇంపార్టెంట్. చూద్దాం, వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు ఓడిపోయి వస్తుంది పాకిస్తాన్, చాలా మంచి ప్లాన్స్ తో స్ట్రాటజీస్ తో వస్తుందని చెప్పేసి అంటున్నారు. దీనికి అనుగుణంగా మన ఇండియా టీం ఎలా ఉండబోతుంది అంటారు? కొంచెం మనం బట్ కొంచెం మనం బౌలింగ్ వేరియేషన్ చేంజ్ చేయాలి. కుల్దీప్ యాదవ్ ఆల్రెడీ వాళ్ళు ఆడి చూస్తున్నారు కాబట్టి కుల్దీప్ వద్దు. మనకి కొంచెం కొత్త స్పిన్నర్ ఉన్నాడు కాబట్టి మరి వరుణ్ చక్రవర్తికి ఛాన్స్ ఇస్తే కొంచెం వాళ్ళకి కొంచెం టెంప్టింగ్ ఉంటుంది. వాళ్ళకి కూడా వరుణ్ చక్రవర్తి ఛాన్స్ ఇస్తే కొంచెం బెటర్ ఆప్షన్ అని కోరుకుంటున్నాను. ఓపెనింగ్స్ లో ఎవరిని పెడితే బెస్ట్ అంటారు? మనం ఎప్పుడు చేంజింగ్ చేయదు. ఓపెనింగ్ యాజ్ యూజువల్ కంటిన్యూ చేయాలి. మళ్ళీ కొత్త ఓపెనర్ తీసుకొని మనకి ప్రెజర్ పెడితే కొంచెం కష్టం అవుతుంది. బ్యాటింగ్ యూనిట్ చాలా బాగుంది. మనం కొత్త ఆప్షన్స్ పెట్టి మళ్ళీ టీం అల్లకలం చేసుకొని మనం ఓడిపోతే బాగోదు. యాజ్ యూజువల్ గా టీం అయితే ప్లేయింగ్ లెవెన్ అదే పెట్టి ఆడిపిద్దాం. సో ఇప్పటి వరకు కూడా గతంలో జరిగిన మ్యాచెస్ తో పోల్చుకుంటే మన ఇండియా గెలుచుకుంటూనే వచ్చింది. పాకిస్తాన్ ఇప్పుడు వెనకాలే ఉంది, దేంట్లో కూడా ముందుకు రాలేని పరిస్థితి. అయితే ఇప్పుడు ఇండియా అంటే ఇన్నాళ్ళు గెలుచుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడు గెలుస్తామనే ఒక హోప్ తో ఉండిపోతుంది అని అంటారు. దీంట్లో గెలిచే అవకాశం ఉందంటారు, లేకపోతే అలా ఉండకుండా మనం హార్డ్ వర్క్ చేయాలి కంపల్సరీగా. మన పాకిస్తాన్ టీం ఎప్పుడు తక్కువ అంచనా అయితే వేయలేం కదా. వాళ్ళు కూడా ప్లేయర్స్, వాళ్ళు కూడా బాగా ఆడుతున్నారు. బట్ మనం గెలుస్తామనే నమ్మకం మనకుంది. ఎవ్రీ టైం గెలుస్తాం కూడా. ఈసారి కూడా గెలిచి వాళ్ళ మీద మనం ఐసీసీ ఆల్రెడీ మనం లీడ్ లో ఉన్నాం. ప్రతి ఐసీసీ లీడ్ లోని సరే లీడ్ లో ఉంటాం. మనం వాళ్ళని ఓడగొట్టి మనం ఇండియా ఏందో చూపెడదాం ఈ రోజు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద మ్యాచ్. మీకు నచ్చిన క్రికెటర్స్ ఎవరంటారు ఇప్పుడు ఈ టీం మొత్తంలో? ఇండియా నుంచి అయితే ఆల్వేస్ విరాట్ కోహ్లీ. ఆయన ఫామ్ కొంచెం తగ్గింది కానీ పాకిస్తాన్ అంటే ఆయన విజృంభిస్తాడు. ఈ రోజు మినిమం ఆయన స్కోర్ చేస్తాడని మేము అందరం హోప్గా ఉన్నాం ఆయన పైన. ఇంకా అంటే ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా ఫ్యాన్స్ ఉంటున్నారు. పాకిస్తాన్ టీం కొంతమంది చాలా మంచిగా ఆడే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఎవరు మీకు? బౌలింగ్ లో అయితే షైన్ షాఫ్రీది వేరే. ఆయన స్వింగ్ చేస్తే మాత్రం మన ఇండియాకి చాలా ట్రబుల్ అయిపోతుంది. ఆయన స్వింగ్ కాకుండా ఉంటే మనం కొంచెం సేఫ్ ఉంటుంది మన టీం. అతనికి అనుగుణంగా మన సైడ్ ఎవరు బౌలర్స్ ని కానీ బ్యాటర్స్ ని కానీ ఉంచాలి అంటారు? మనం ఏం బ్యాటింగ్ లైనప్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. షమ్మి ఆల్రెడీ ఫామ్ లో ఉన్నాడు. హర్షదీప్ ఒకరిని తీసుకొస్తే ఆ పిచ్ కి దాన్ని అనుగుణంగా ఇస్తాడు బౌలింగ్ అని కొంచెం హోప్ ఉంది. కానీ చేంజ్ చేసే అవకాశం కనిపిస్తలేదు. గౌతమ్ గంభీర్ గారు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు ఆయన పైన. ఈ రోజు మ్యాచ్ మొత్తం కూడా ఎలా సాగబోతుంది అంటారు? ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ కావాలని కోరుకుంటున్నాం అందరం. ఫస్ట్ బ్యాటింగ్ ఇండియా తీసుకోవాలి. అవునండి, అవును. ఇప్పటిదాకా మా ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పాల్సినవన్నీ చెప్పేశారు. ఓన్లీ బౌలింగ్ లో మాత్రం కుల్దీప్ ఫిట్ లో లేడు. అతని స్థానంలో వరుణ్ చక్రవర్తిని తీసుకుంటే ఇవాళ బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా మీకు నచ్చిన ప్లేయర్ ఎవరంటారు ఇండియా టీం? విరాట్ కోహ్లీ. ఆల్వేస్ విరాట్ కోహ్లీ. రోకో ఓన్లీ రోకో 2017 లో పాకిస్తాన్ మనం ఫైనల్ ఓడగొట్టిరు ఛాంపియన్స్ ట్రోఫీ. దానికి ఇది రివెంజ్ రోజు. ఈ రోజు మనం గెలుస్తున్నాం అంతే, ఇంకా చెప్పడానికి ఏం లేదు. జై భారత్. సో ఇండియన్ టీం కెప్టెన్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఎలా ఆడబోతున్నారని కూడా వాళ్ళ ఫ్యాన్స్ చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ఎలా ఆడుతున్నారంటారు కెప్టెన్?
మా హిట్ మ్యాన్ ఎప్పుడే కానీ టోర్నమెంట్ అనగానే నెంబర్ 1 ఆడతాడు. ఈ రోజు 100% 100 చేస్తాడు. ఇలా మా వాడు టోర్నమెంట్ అంటేనే మొత్తం సెంచరీలు, హాఫ్ సెంచరీలు, 6 వస్తాడు. 6 వల్ల నెంబర్ 1 ఉన్నాడు. ఈ రోజు మా వాడు కెప్టెన్ అంటే మొత్తం అందరిని చూసుకొని వెనకాల ముందర అందరిని చూసుకొని సూపర్ గా ముందుకు టీం ని తీసుకెళ్తాడు. ఇప్పుడు మెయిన్ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారంటారు? అంటే ముఖ్యంగా ఈ టీం గెలవడానికి వీళ్ళంటూ ముఖ్యంగా ఉండాలి, ముందు వీళ్ళనే పెట్టాలి, క్రికెట్ కానీ ఇటు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అని చెప్పి. ఆల్రెడీ ఇప్పుడు 11 మెంబర్స్ ఉన్నారు కదా డ్రీమ్. ఆ 11 మెంబర్స్ లో టాప్ ఆర్డర్లు మెయిన్ ముఖ్యంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తేనే టీం కి కొంచెం బలంగా ఉంటుంది. ఓపెనర్లు కానీ మిడిల్ ఆర్డర్లు కానీ వాళ్ళు మంచిగా ఆడితేనే టీం కి సపోర్ట్ గా ఉంటుంది. ఎవరిని పెడితే బెస్ట్ అంటారు? బెస్ట్ అంటే ఇప్పుడు ఉన్న టీమే మంచిగా ఉందండి. మళ్ళీ వేరే వాళ్ళు ఏమొద్దు. మన విరాట్ కోహ్లీ ఒకటే కొంచెం ఫామ్ లోకి వస్తే టీం కి మంచిగా సపోర్ట్ అవుతుంది. ఆ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వాళ్ళ కోసమే చాలా మంచిగా అందరూ చూసారని కదా, వాళ్ళిద్దరు మంచిగా ఆడితే బాగుంటది. టీం కి మంచిగా ఆడతారు. పాకిస్తాన్ మీద విరాట్ కోహ్లీ కూడా మంచి రికార్డు ఉంది, మంచిగా ఆడతాడు. ఆయనతో పాటు హిట్ మ్యాన్ మంచిగా 100 కొడతాడు ఇవాళ. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ రోజు జరగబోయే మ్యాచ్ చాలా హోరాహోరీగా జరుగుతుంది. ఇక్కడ మ్యాచ్ల మధ్య కూడా అదే విధంగా జరగబోయే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడా అని చెప్పేసి చాలా ఎదురు చూస్తున్నారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనే దాని మీద. సో ఇప్పుడు ఇటు ఫ్యాన్స్ కూడా ఇండియా పక్కా గెలిచే అవకాశం ఉంది ఈసారి కూడా, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది టీం కూడా. ఇక్కడ పిచ్ తో సంబంధం లేకుండా మన ఇండియా ఎప్పుడూ కూడా గెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తుంది. అలాగే ఇటు కెప్టెన్ గానీ అలాగే మిగిలిన ఎంప్లాయర్స్ కూడా అంటే ప్లేయర్స్ కూడా చాలా మంచిగా ఆడుతున్నారనే ఒక అభిప్రాయం అయితే వీళ్ళందరిలో కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. అందులో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అయితే ఈ ప్లేయర్స్ లోని అలాగే ఇటు చాలా మంది ఫ్యాన్స్ లో అయితే నెలకొందని చెప్పాలి. కెమెరామెన్ భరత్ తో రామలక్ష్మి, హైదరాబాద్.